అదే చెప్పాను కదా మీకు, ఒక 'రవితేజ' సినిమా చూడటానికి థియేటర్‌లో ఎంటర్ అయితే మాత్రం డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవ్వరు. అదైతే మీరు అంటే ఇప్పుడు నేను అది చెప్తే నన్ను తిడతారనుకోండి మళ్ళీ మొన్న వాళ్ళని చెప్తామని. కానీ డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవ్వరు. 'రవితేజ' సినిమా చూస్తానికి వస్తే మాత్రం 'రవితేజ' గారు ఐ మీన్ ఆయన కామెడీ, ఆయన యాక్షన్ అన్నీ ప్రాపర్‌గా కూర్చొని అద అసలు డిసప్పాయింట్ అవ్వరని గట్టిగా నమ్ముతున్నా నేనైతే మరి. అంటే ఇంతకుముందు మీరన్నారు కదా! అంటే దీపావళి టైంలో చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి నేను నా కంటెంట్‌ని అప్పుడే ప్రెజెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఇక్కడేమవుతుంది అనంటే ఈ మధ్య కాలంలోని ఒక హెల్తీ కాంపిటీషన్ అనేటువంటిది కంప్లీట్‌గా కనబడటం లేదు. అంటే ఇప్పుడు ఒకళ్ళ సినిమాల గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే డైరెక్ట్‌గా చెప్పకపోయినా. సో, ఈ ఎన్విరాన్మెంట్ మీకెలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఇంత లేదు కదా! ఇప్పుడెందుకు? అంటే ఈ మధ్య కొంచెం ఉంది. బ్యాక్ బైటింగ్ బాగా ఎక్కువైపోయింది. కానీ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఎక్కువుండేది. ఇప్పుడు ఇంకా తగ్గుతా వస్తుంది. ఎందుకంటే ఎవరిగాళ్ళు ఒకళ్ళతో ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటాం. ఇయన్నీ ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అందరి ఒకటే ప్రాబ్లమ్‌లో ఉన్నాం. అందరం ఒకటే స్ట్రెస్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంతగా ఏం లేదు. ఎవరికాళ్ళకి అంతా సపోర్టివ్‌గానే వెళ్తానికి చూస్తున్నాం. లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే అన్నీ ఒక గ్రూప్‌గా డిస్కస్ చేసుకునే ప్రకారం ప్లాన్ చేసుకునే వెళ్తున్నాం అన్నీ. ఇది అంతగా